మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక బహుళ ఏకాదశి. కార్తీక బహుళ ఏకాదశికే ఉత్పన్న ఏకాదశి అని పేరు. కనుక ఈ ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు, దరిద్రం ఆమడ దూరం పారిపోతుంది, అపార ధనప్రాప్తి కలుగుతుంది, మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క దగ్గర ఈ ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేయండి చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. దరిద్రం అంటే అందరూ కేవలం ధనం లేకపోవటమే అనుకుంటూ ఉంటారు. కానీ ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, సంతానం లేకపోయినా, దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా, సంతానం ఉండి మాట వినకపోయినా, కడుపు నిండా తినలేకపోయినా, కంటి నిండా నిద్ర లేకపోయినా, వీటన్నిటినీ దరిద్రం అనే అంటారు. ఇలాంటి అన్ని రకాల దరిద్ర బాధల నుండి బయటపడడానికి ఈ తులసి మొక్క పరిహారం బాగా పనికి వస్తుంది. మరి ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పోస్తే దరిద్రం పోతుంది, అపార ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి. అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం. అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి అంటారు. అసలు ఏకాదశి దేవి ఎలా పుట్టిందో తెలిపే కథ ఉంది, ఆ కథను విందాం. ఉత్పన్న ఏకాదశి మహత్యమును సాక్షాత్తు శ్రీకృష్ణార్జున భవిష్యోత్తర పురాణంలో వివరించారు. ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే, లేదా ఈ ఏకాదశి మహిమను, విధి నియమాలను శ్రవణం చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణు లోకాన్ని చేరుతాడు అని శ్రీ సూతమణి బ్రాహ్మణులతో ఋషులతో చెప్పాడు. అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, ఓ జనార్దన, ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం చేస్తే, లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే, లేదా ఒక్కమారు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే కలిగే లాభమేమిటో నాకు వివరించవలసినది అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికినాడు. అర్జున, కార్తీక కృష్ణపక్ష ఏకాదశి రోజు ప్రొద్దుననే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి. స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతే, ఓ రథక్రాంతే, ఓ విష్ణుక్రాంతే, ఓ వసుంధరే, ఓ మృతికే, ఓ ధరణి, నేను పరమగతిని పొందులాగా నా పూర్వజన్మల పాపములన్నిటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించుకోవాలి. స్నానం అనంతరం గోవిందుణ్ణి పూజించుకోవాలి. ఒకసారి స్వర్గరాజకు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు. నీవే ఎల్లరకు పరమాశ్రీడవు, తల్లివి తండ్రివి నీవే, ఎల్లరను సృజించి పోషించి లయింపజేయుదు నీవే, భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి, నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు, నీవే సమస్త యజ్ఞములకు, తపస్సులకు, మంత్రాలకు, యజ్ఞకర్తలకు భోక్తవు. ఓ దేవ, భగవంతుడా, దేవతా ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగీశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడ్డాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. దయచేసి మా ఎడ ప్రసన్నుడువగు అని ఇంద్రుడు భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని ఆర్తి దయనీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో దేవతలనే ఓడించినట్టి ఆ అజయుడగు దానవులెవరని అడిగినాడు. వాడి పేరేమిటి, వాడి శక్తికి మూలమేమిటి, ఇంద్ర, దీన్ని దుస్థితికి తీసుకొచ్చిన వాడు ఎవరు అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానమొసంగుతూ, ఓ దేవదేవ, భక్తోద్ధారక, పరమప్రభు, ఆ ఉగ్రదానవుని పేరు నందింజగుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు. వాడికి సమాన బలశాలి అయిన
మురుగుడను పుత్రుడు ఉన్నాడు. చంద్రావతి నగరం మురుగునికి రాజధాని. ఆ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తానే అచట నివాసిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నివృత్తి, వరుణుడు మున్నగు దేవతల పదవులను వాడే ఆక్రమించాడు. మేమందరము కలిసి కూడా వాడిని జయించలేకపోయాము కనుక ఓ విష్ణు, ఆ అసురుణ్ణి సంహరించి దేవతలను కాపాడవలసినది అని వేడుకున్నాడు. ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రుధుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువైన ఆ అసురుణ్ణి నేను స్వయంగా వధిస్తాను. అప్పుడు మీరందరూ కూడా చంద్రావతి నగరానికి బయలుదేరి రండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ విష్ణు భగవానుణ్ణి నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతూ ఉండగా, వేరొక ప్రక్క అసంఖ్యాక అసుర సైన పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు. దానవులచే తీవ్రంగా దెబ్బతిని ఆదివరకే దేవతలు చెల్లా చెదురై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుతున్న ఈ దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇతర దానవులను ఓడించటం భగవంతునికి సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధాలను ప్రయోగించినప్పటికీ మురాసురుని వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ఇష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడాడు. చివరికి భగవానుడు ఆ అసురుని ఓడించి బందరికా ఆశ్రమానికి వెళ్ళాడు. బదరికా ఆశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేదివ్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవమైంది. నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరికి అసురుని శిరస్సును ఖండించి వేసింది. అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాళ లోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన ఆ భగవంతుడు తన ఎదుట మురాసురుడి మృతి చెంది పడి ఉండటం చూశాడు. తేజమయురాలైన దేవి ముకులిత హస్తయ ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో, నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. దేవా, నేను నీ దేహం నుండి ఉత్పత్తి అయినాను. ఈ అసురుని వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడైనాను. నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో, దేవి, నీవు నా శక్తివి. నీవు ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై నీ పేరు ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవ్వరికైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుచు ఉన్నది. ఓ అర్జున, ఏకాదశి వ్రతాన్ని పాటించేవానికి నేను పరమగతిని ప్రసాదిస్తాను. ఏకాదశి రోజు మనుజుడు మైథున భోగాన్ని త్యాజించాలి. ధాన్యాన్ని, తేనెను భోజనం విడిచిపెట్టాలి. నూనె రాసుకోకూడదు. ఏకాదశిని మనిషి పాటించినచో, దీని మహత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. ఏకాదశి దేవి కార్తీక బహుళ ఏకాదశి నాడే పుట్టింది. అందుకే దీనికి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది. ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పోస్తే చాలు అన్ని రకాల దరిద్రాలు పోయి ధనయోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఒక రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ తీసుకోండి. ఈ పరిహారానికి రాగి వస్తువును వాడితే చాలా మంచిది. రాగి పాత్ర లేనివారు గాజు గ్లాసులో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏదో ఒకటి తీసుకొని దానిలో శుద్ధ జలాన్ని పోయండి. శుద్ధ జలం అంటే ఇంట్లో మీరు తాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని ఒక 1/2 గ్లాసుడు పోయండి. తర్వాత ఆ నీటిలో కొంచెం ధనియాల పొడిని వేయండి.
పొడి లేకపోతే ధనియాలను అయినా సరే వేయవచ్చు. ధనియాల పొడికి మన దరిద్రాన్ని తొలగించే లేదా వదిలించేసే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే అతీత శక్తులు ధనియాల పొడికి ఉంది కనుక నీటిలో ధనియాల పొడిని వేయండి. తర్వాత కొంచెం పంచదారను కూడా ఈ నీటిలో కలపండి. అంటే ఒక అర స్పూన్ కలిపితే చాలు. ఎక్కువ పంచదార వేయకూడదు. పంచదారను వేయటం వలన కష్టాలు పోతాయి. మీ జీవితం కూడా పంచదారలాగా మధురంగా మారుతుంది. ఇక చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి వీటన్నిటినీ కూడా నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, అంటే పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్కలో పోసేయండి. ఆ మొక్క మొదట్లో ఈ నీటిని పోసేయండి. అలా ఈ నీళ్లు తులసి మొక్కకు పోసేటప్పుడు మీకు ఏ సమస్య అయితే ఉందో, ఏ దరిద్ర బాధలు అయితే ఉన్నాయో అవి పోవాలని మనసులో అనుకోండి. మాకున్న అప్పులు పోవాలి, రోగాలు పోవాలి, కష్టాలు పోవాలి, ధన సమస్యలు పోవాలి అని మనసులో అనుకుని నీటిని తులసి మొక్కకు సమర్పించండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఒక్కసారి చేసి ఆపేయకుండా ఈ పరిహారాన్ని 3 సార్లు అంటే 3 ఏకాదశులు చేశారంటే మీకు ఉన్న దరిద్రం మిమ్మల్ని వదిలి ఆమడ దూరం పారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, రోగాలు తగ్గుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉంటారు. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. కడుపు నిండా తినగలుగుతారు, ఇంటి నిండా నిద్రించగలుగుతారు. ఇది వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ రూపాయి కూడా ఖర్చు లేని ఈ పరిహారాన్ని చేస్తే మాత్రం చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని దరిద్రాన్ని వదిలించుకొని ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. తులసి చెట్టు చాలా పవిత్రమైనది. తులసి చెట్టును దేవతా మొక్కగా శాస్త్రాలు పరిగణించాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటము, ప్రదక్షిణలు చేయటం వల్ల సమస్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుంది. తులసి మొక్కను నాటిన, నీరు పోసిన, తాకిన, పెంచిన మోక్షం సిద్ధిస్తుంది. ఇంతటి పవిత్రత కలిగిన తులసి చెట్టును హిందువులు తప్పనిసరిగా తమ ఇంటి దగ్గర పెంచుకోవాలి. అయితే ఈ తులసి చెట్టు దగ్గర ఏ పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు తిథి మొదలైనప్పటికి నుంచి ఏకాదశి ఘడియలు ముగిసే వరకు ఎలాంటి పక్వాహారము తీసుకోకుండా ఉంటారు. మరి కొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతూ ఉంటారు. ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెప్తూనే ఉన్నారు. వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మంచిదని, అదే కుదరకుంటే 15 రోజులకు ఒక్కసారైనా సరే ఉపవాసం ఉంటే శరీరం దృఢంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. తనని తాను స్వస్థతపరుచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం. ఇక అమావాస్య, పౌర్ణమి తిథులు దగ్గర పడుతున్న కొద్దీ జ్యోతిష్య రీత్యా చంద్రుని ప్రభావం మానవుల మనసు, శరీరాల మీద అధికంగా ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి నాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవటం వల్ల అమావాస్య, పౌర్ణమి నాటికి శరీరం దృఢంగా, మనసు తేలికగా ఉంటాయి. కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి అని పురాణ వచనం. ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఈరోజు కుదిరిన వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించుకోవాలి. ఇంట్లోనే విష్ణుమూర్తిని ఆరాధించాలి. కుదిరిన వారు దగ్గరలోని వైష్ణవాలయానికి వెళ్తే చాలా మంచిది. ఈరోజు ఉపవాసం ఉండలేని వారు చక్కగా ఇంట్లోనే విష్ణుమూర్తి పూజ చేసి పసుపు రంగు పళ్ళను నివేదించండి.
స్వామి నేను ఉపవాసం చేయలేకపోతూ ఉన్నాను అని నమస్కారం చేసుకొని స్వామివారి దగ్గర పెట్టిన పసుపు రంగు పండ్లను తీసుకొని తినండి. పసుపు రంగు పళ్ళంటే అరటి పండ్లు లాంటివి నివేదించవచ్చు. ఆడంబరాలేమీ లేకుండా ఉపవాసం ఉండకపోయినా ఇలా చేశారంటే మంచి ఫలితం కలుగుతుంది. మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. పూజలేమీ చెయ్యకపోయినా ఉపవాసాలేమీ చేయలేకపోయినా స్వామివారు ప్రసన్నమవుతారు. కానీ కుదిరిన వారు మాత్రం ఉపవాసం ఉండండి. ఇబ్బందుల వలన, వృత్తి కారణాల వలన ఉపవాసం ఉండలేని వారు ఇలా చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. స్వామివారు దీవిస్తారు. కనుక మీరు కూడా కార్తీక ఉత్పన్న ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.